ఈ దినం దేవుడు మనతో మాట్లాడునుగాక. నిజంగా మత్తయి రాసిన సువార్త అది అంశము కాదు కానీ మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము దానికి సంబంధించిన వాక్యము, దేనికి సంబంధించిన వాక్యము, కీర్తనకి సంబంధించిన వాక్యము. 20వ అధ్యాయము 25వ వచనం చదువుకుందామండి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగ ఉండకూడదు. చాలండి, దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోకములో వారుకున్న అధికారమును బట్టి, వారుకున్న డబ్బును బట్టి, వారుకున్న జనబలము, కండబలము, అన్నబలాన్ని బట్టి పేదవారి మీద అధికారాలు వారు చేస్తారు. ఎవరి మీద అండి? కొంచెం అంటే బలహీనుల మీద, వారికి డబ్బు లేక మనం పని చేస్తున్న వారి మీద వారి అధికారాలు చూపిస్తారు అని మన ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అలాగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు, మనకు మాదిరిగా ఉంచి వెళ్ళిన మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆయన ఏం చెప్తున్నాడు? కిందకి చదవండి. మీలో అలాగా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడనో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడనో వాడు మీ దాసుడై ఉండవలను అని అలాగంటున్నాడు. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చునని చెప్పాను. దేవునికి స్తోత్రం. నిజంగానే ఈ దినాలలో చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారంటే మరి విశ్వాసులని అది మీకు చెప్పకూడదు కానీ వాక్యములు ఉన్న మాట, ఇది ఒక మాట నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. సేవకులలో చాలా మంది మరి ఏం చేస్తున్నారంటే విశ్వాసులు కార్లు తుడవడము, ఇళ్లలో పనులు చేయించుకోవడము. అంటే మీలో అలాగా ఉండకూడదని చెప్తున్నాడు కదా. అంటే మీలో అలాగా ఉండకూడదు. ఎవరు గొప్పవాడై ఉన్నాడు వారు పరిచారకుడై ఉండాలి, పరిచారం చేసేవాడుగా ఉండాలి. నిజంగానే వాడు ఎలా ఉండాలంటే అందరూ ఒకవేళ నీ ఎదుట నీకు డబ్బు, ధనము, ఉద్యోగం అన్ని ఉన్నప్పటికీ నీ ఎదుట ఒకవేళ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, తాకిడి పని చేసుకునే వాళ్ళు కానీ, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు కానీ నీ దగ్గరకు వస్తే వారికంటే తక్కువగా నీవు కనబడాలి అని ప్రభువు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగా ఉంటేనే దేవుని పోలిక, దేవుని రూపము, దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి నీకు అవకాశము దొరుకుతుందని ఇక్కడ నిజంగా ఆ కీర్తన కూడా దీనికి సంబంధించిన కీర్తన. అది అలాగా ఉండాలి. మీకు నిజంగా కొంతమంది ఏం చేస్తారు, ఉద్యోగస్తులు కారు వేసుకుని వచ్చి ఉదయాన్నే బయట పెట్టి పనివారి బట్టలు వేసుకుని, చాలా మంది పనివారి బట్టలు వేసుకుని లోపలికి వచ్చి మందిరంలోకి వచ్చి అవన్నీ సర్దు పెట్టి తుడిచి కడిగి వెళ్తా ఉంటారు. ఎందుకు వెళ్తారు? ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి, ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని బట్టి తగ్గించుకుని, దేవుని నిమిత్తము వారు తగ్గించుకుని వారు పనిచేసి వెళ్తా ఉంటారు. దేవుని కొరకు చాలా మట్టికి సువార్త చేయటంలో మన అపోస్తలుడైన పౌలు రోమ పౌరుషత్వము కలిగిన వాడై ఉండి, ఎరిగిన వాడై ఉండి, నిజంగా నేను పూర్వము దూసుకుని హింసకుని ఆని చేసేవాడిని అని నిజంగా అలాంటి భయంకరమైన వ్యక్తి అయినప్పటికీ అతడు సంఘాలకి పరిచారకుడై ఉన్నాడు. సంఘాలకి ఏమైనాడండి? పరిచారకుడై ఉన్నాడని ఇది చాలా వచనాలు ఉన్నాయి. తర్వాత ఎప్పుడైనా చెప్తాయి. దీర్ఘ ప్రసంగాలు చేసుకునే సమయం కాదు కనుక మనము ఒక వాక్యంలోనికి వెళదాం. పరిచారకుడై ఉండాలనేసి మనము అందరము కూడా ఒకరినొకరు ప్రేమించుకుని పరిచారం చేసుకునే వారుగా, తగ్గించుకునే వారుగా, అంటే వాళ్ళు చేసుకుంటారే నాకెందుకు అని. ఇప్పుడు సంఘం ఉందండి, సంఘంలో ఎన్నో పనులు ఉంటాయి, ఒక్కలే చేయకూడదు. నేను కూడా పని చేయాలి, నేను ఏదో ఒక పని దేవుడి కొరకు తగ్గించుకుని చేయాలని ఆశ నీలో ఉంటే
నీలో ఉంటే అది ఎంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన అంశం ఏంటంటే దీవెనగా మార్చిన వేదన. ఏంటండి? దీవెనగా మార్చిన వేదన. మరొకసారి అంటే దీవెనగా మార్చిన వేదన. దినవృత్తాంతాల గ్రంథము మనందరికీ తెలిసిందే. దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యెఫెజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెఫెజు అని పేరు పెట్టెను. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెఫెజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేను, కానీ వేదన పడి, చాలా వేదన పడి అతను నేను కన్నాను అని తన తల్లి సాక్ష్యం ఇస్తా ఉంది. వేదన నిజంగా స్త్రీలకు బాగా తెలుసు. బిడ్డల్ని అంటే ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి తెలియదు, కానీ ఏదో కొంత శరీరం కనుక గాయం కలుగుతుంది కనుక దానికి మెడిసిన్ ఉంటుంది, ఇంజక్షన్లు ఉంటాయి, చక్కటి సదుపాయం ఉంటుంది. కానీ యొక్క కనాలి అంటే బిడ్డని కంటే వేదన తెలుస్తుంది. అంటే తన బిడ్డ మీద ప్రేమ తెలుస్తుంది. నిజంగా వేదన పడి కన్నానని తన తల్లి సాక్ష్యం ఇస్తుంది. కానీ తన జీవితంలో ఎలాగున్నాడంటే అతనికి పుట్టిన దినములో తన తల్లి బాధ కలిగించింది, కానీ జీవితంలో దేవునికి సంతోషం కలిగించిన వాడుగా ఉన్నాడంట. జీవితంలో తన వయస్సు యందు తన ఎదుగుదలను బట్టి, తన మాటలను బట్టి, తన యొక్క నడిపింపును బట్టి దేవునికి సంతోషపరచువాడుగా ఉన్నాడంట. ఎవరో? యెఫెజు. దేవునికి స్తోత్రం. వేదన, చాలా వేదనలో ఆశీర్వాదం. వేదనలో ఏముందండి? దీవెన. వేదనలో దీవెన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఏమి కోరుకున్నాడంటే యెఫెజు ఏమి కోరుకున్నాడు? సింపుల్ గా కోరుకున్నాడంటే, చాలా సింపుల్ గా, అంటే అది చాలా ఉన్నతమైనవి. కోరుకున్నవి నాలుగే కానీ చాలా ఉన్నతమైనవి కోరుకున్నట్లుగా ఇక్కడ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని కోరుకున్న? 10వ వచనం. యెఫెజు ఇశ్రాయేలు దేవుని గురించి మొదలుపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోని నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. దేవునికి స్తోత్రం. ఈ జీవితంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో మొదట సంతోషం ఉంటే తర్వాత వేదన ఉంటుంది. ముందు నీకు వేదన ఉంటే తర్వాత సంతోషము. ఈ ప్రతి ఒక్కరి జీవితంలో 2 రకాలుగా దేవుడు నడిపిస్తాడు. ఏదో ఒక సమయం సగం జీవితము నిజంగా నీకు నెమ్మది ఇస్తాడు, కానీ కష్టాల్లోనికి నడిపించే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదండి. ఆయన అన్యాయస్తుడేమీ కాదు. నిజంగానే నీవు దేవుని మీద అనుకుంటే, నిజంగా యెఫెజు లాగా దేవునికి మొదలుపెట్టినట్లయితే యెఫెజు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఈ 40 దినాలలో దేవుడు ఆలకిస్తాడని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా వేదన అంటే మామూలు వేదన కాదండి, చాలా మామూలుది. వేదన అంటే అతనికి జీవితంలో తన సహోదరులను బట్టి, మరి తనకి ఉన్న కొన్ని అది కారణాలను బట్టి, స్నేహితులను బట్టి ఎన్నో వేదనలు. అంటే తల్లి గర్భములో మరి పుట్టినప్పుడు సక్కమ కాలం అంతా వేదనే అతనికి కలిగింది. కానీ దేవుని కార్యాలు చేసినప్పుడు, దేవునికి మొదలుపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, నిజంగా దేవుని సంతోషపరిచినప్పుడు నిజంగా అతనికి ఏం కలిగిందండి? దీవెనలు ఆశీర్వాదాలే ఉన్నాయని ఇక్కడ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానే చూడండి,
ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మనందరికీ తెలిసిందే, ఆయన స్త్రీతో ఈ ప్రయాసమును ఈ గర్భ వేదనను చాలండి మిక్కిలి హెచ్చించేదను అని అంటున్నాడు. ఎందుకంటే ఈయన చక్కగా చక్కటి తోట నాటించారండి. అందులో చాలా చాలా ఆశీర్వాదకరమైన ఆహారం ఉంది, ఆశీర్వాదకరమైన ఆహారం ఉంది, పరస్తంభమైన మహిమ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, ఆ సంతోషం ఉంది. అన్ని ఏది కొదువు లేదు, తోటలోంచి బయటికి వెళ్ళే అవకాశము లేదు. అన్ని కూడా దేవుడు అందులోనే పెట్టాడు. కానీ మనందరికీ తెలుసు, సాతాను చేత శోధించబడి ఈమె ఆ యొక్క మరి సర్పము యొక్క మాట విని తినకూడని పండు తిని నిజంగా ఏం చేసిందండి, ఆమె తిని ఆమె భర్తకి ఇచ్చినట్లుగా. ఇక్కడ మనందరికీ తెలిసింది ఒక మాట మర్మము ఏంటంటే, దేవుడు మొదటిగా ప్రవచనం చెప్తున్నాడండి. ఇక్కడ ఎవరికి? అవ్వమ్మకి ఒక ప్రవచనం ఎత్తి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒక ప్రవచనము మలచను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను మిక్కిలి హెచ్చించేదని. చాలా మిక్కిలి హెచ్చించేది అంటే మిక్కిలి ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ గర్భఫలం అంటే నీ పిల్లలను నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అంటున్నాడు. అంటే ఎందుకంటే వీరు ఏమయ్యారండి, తోటలోంచి బయటికి తరిమి వేయబడుతున్నారు వీరు. ఇంకా ఆశీర్వాదం లేదండి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కొంచెం కిందకి ఆది కాకోకుండా 17వ వచనం చదువు. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దు, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతో నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందు. ప్రయాసముతో అంటే ఇంకా అక్కడ ఏముందండి, అక్కడ వర్షం లేదు, అక్కడ దున్నడానికి మరి ట్రాక్టర్ లేవు, దున్నే ఎద్దులు కూడా అక్కడ లేవు. భయంకరమైన స్థలంలో వారు ఏం చేసుకుని ఏం పండించుకునే వారు తినగలరు. కఠినమైన ఆజ్ఞ అన్నమాట ఇది. ఎంత కఠినమైనది, ముందు వేదన వాళ్ళకి ఏంటండి, ఎలాంటి సుఖమైన ఆ యొక్క తోట నుంచి వచ్చారో తర్వాత గర్భ వేదన, ఈ కష్టం అంతా తొలగిపోయిన తర్వాత ఇదంతా ఈ గర్భ వేదన ఎలాగా నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనము. ఇవన్నీ చదువుకోండి మీరు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 25వ వచనం 23 వరకు, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. 7:14 యెషయా. కాబట్టి ప్రభు చూపును ఆలకించుడి, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 22వ వచనము. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టారు. చాలండి. గలతీ 4వ అధ్యాయం 5వ వచనము. 4వ అధ్యాయం. ఆయన స్త్రీ అందు పుట్టి కావాలనని చాలండి. దేవునికి స్తోత్రం. ఈ గర్భఫలాన్ని ఎలా వీక్షించాడంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు స్త్రీ ద్వారా వస్తాడని, మరియ ద్వారా వస్తాడని దేవుడు ప్రవచించిన ప్రవచన వాక్యం ఇది. ఆయన రక్షకుడు సైతానుడి తలను చెదకు కొట్టాడంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు రావాలి. ఈ 40 దినాల్లో అందుకే ప్రారంభించాడు ఆయన. 40 దినాల్లో అందుకే ఈ 40 దినాల ఉపవాసము ప్రారంభించాడు ఆయన. 40 దినాల ఉపవాసం లేదా 4వ అధ్యాయము 4వ వచనంలో లేదండి. అంటే ఈ యొక్క ఉపవాస దినాల నిమిత్తం చాలా మంది మరి చాలా కామెంట్లు పెడుతున్నారు కదా. 40 దినాలు ఉపవాసం చేశాడా లేదా?
అంటే శ్రమ తర్వాత, శ్రమలు అందరికీ ఉంటాయి, ఆయనకి ఉన్నాయి, మనకి ఉన్నాయి. ఎవరికి లేవు శ్రమలు? ఒక గొప్ప రాజుకి కూడా ఉంటాయి, ధనవంతుడికి కూడా, అందరికీ కూడా శ్రమలు ఉంటాయి. కానీ 40 దినాలు ఉపవాసం ఉన్నాడా లేదా? ఆయన ఉపవాసము ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 40 దినాలు కూడా ఆయన రక్షకుడుగా, అంటే లోకానికి, సర్వలోక ప్రపంచానికి రక్షకుడుగా నిజంగా మరి తన ప్రజల యొక్క మరి ఆ యొక్క ఆశీర్వాదము, మహిమను, ఆత్మను తీసుకుని పోయిన సాతాన్ని తల చెదకొట్టడానికి ఆయన సిలువ ఎక్కవలసి వచ్చింది. ఆయన సిలువ ఎక్కితేనే గాని, ఆయన సిలువలో మరణిస్తేనే గాని ఈ జయం మనకి రాదు రాదు. నిజంగా పేతురు అంటాడు కదండి, పేతురు ఏమంటాడు? అయ్యో ప్రభువా, ఆ యొక్క మరణం నా మీదకి వచ్చునుగాక అంటాడు. ఆ మరణము నా మీదకి వచ్చునుగాక అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా సాతానా నీవు నా వెనక్కి పొమ్మని అంటాడు. అంటే విజయానికే వచ్చాడు, చనిపోవడానికే వచ్చాడు. ఎవరు చంపడానికి ఆయన, ఎవరికి అధికారం లేదు ఆయనకి. ఆయన చంపబడడానికి, ఆయనకి ఆయన అప్పగించుకోవడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రతి వ్యక్తి కొరకు మరణించడానికి, ప్రతి ఒక్క వ్యక్తి కొరకు మరణించడానికి వచ్చాడు. ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటారండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుల కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వారిగా ఆయన మనము చూచుచున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేటుకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. దేవునికి స్తోత్రం. వారు మహిమను పోగొట్టుకున్నారు, రక్త మాంసములు కలిగిన వారుగా ఉన్నారు. ఎవరు? అవ్వ ఆదాము ఏమై ఉన్నారండి? మహిమను పోగొట్టుకున్నారు, తోటలోంచి బయటకు వచ్చేసారు, రక్త మాంసములు కలిగిన వారుగా ఉన్నారు. నిజంగా వారి పిల్లలమైన మనము ఎవరి పిల్లలము? అవ్వ ఆదాము పిల్లలు. మనం రోమా పత్రిక బాగా అది వివరిస్తూ ఉంటది, సమయము కాదు కానీ మనకి నిజంగా ఎందుకు వచ్చాడంటే ఎస్సీఏ ప్రవచించిన ప్రవచనం 7వ అధ్యాయంలో, అలాగే మరి మత్తయి సువార్తలో మరి ప్రవచించబడిన వాక్యం, గలతీయ పత్రికలో అపోస్తలుడైన పౌలు ప్రవచించిన ఆ ప్రవచన వాక్యం రక్షకుడుగా ప్రతి కుటుంబానికి, ప్రతి దేశానికి, నిజంగా ప్రతి ఒక్క వ్యక్తికి రక్షకుడుగా ఈ లోకములోనికి వచ్చాడు. నీ గర్భముని నేను హెచ్చిస్తాను. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అవ్వకి ఇచ్చిన ఆ యొక్క ప్రవచనం మొదటి ప్రవచనము. అలాగే నిజంగా ఆ ప్రవచనమే మనల్ని ఇంతవరకు జయించి తీసుకుని వచ్చింది. అలాగే మరి ఆదికాండం 12వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. 12-17. చాలండి. దేవునికి స్తోత్రం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహా వేదనల చేత బాధించినప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి ఎలా నువ్వు చెప్పితివని అడిగినప్పుడు, కిందకి ఇంకా చదవడమ్మా, కింద చదివండి ఒకసారి. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపివేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనందరికీ తెలిసిన వాక్యమే,
కానీ అబ్రహాము చేసింది న్యాయం కాదు. నిజంగా అబ్రహాము చేసింది ఆయన అబద్ధము ఆడాడు కదా. అబద్ధం ఆడిన నిమిత్తమే నేను నీ భార్యని తెచ్చుకుని భార్యగా నేను చేసుకున్నాను, కానీ భార్యని చెప్తే నేను తీసుకుని రాపోదునని మాట్లాడుతున్నాడు. నిజంగా ఫరో చక్రవర్తి అండి, ఆ యొక్క దేశానికి చక్రవర్తి అతను. నిజంగానే దేవుడు నిజంగా అతని మనసును ప్రేరేపించి ఎలాగ ప్రేరేపించాడు నిజంగానే ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక నిర్గమకాండము అంటే తన భార్యను ఇతరులకి చూడకుండా ముట్టకుండా కాపాడుటకై దేవుడు ఆ కార్యం చేశాడు. వారికి వేదన కలిగించాడు. ఎవరికండి? ఫరోకి వేదన కలిగించాడు. నిర్గమకాండం 14 పట్టాలండి, 15 అధ్యాయం 26 వచనం. 15:26 ఈ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగం ఏదియో మీకు రానియను, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని. ఇది న్యాయమైన తెగులు, న్యాయమైన తీర్పు. అంటే ఆ రాజుకి అబ్రహాము దేవుడు ఎవరు? అబ్రహాము భార్య, అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాముతో ఉన్న సంఘము ఎలాంటిదో, అంటే ఎంత పరిశుద్ధమైనదో, వారు ఎంత శక్తి ఉన్నదో, దేవుడు ఎలాగా వారిని కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడో మరి ఆ యొక్క వారికి తెలియచేయడానికి. ఎవరికండి? ఫరోకి తెలియచేయడానికి. నిజంగా మరి అబ్రహాము చేసింది అన్యాయమైనప్పటికీ దేవుడు పంపాడు కనుక ఆ తెగులు ఆయనే తీసేయగలడు, స్వస్థపరచగలడు. ఆ కార్యం అక్కడ ఎందుకు చేశాడంటే దేవుని ప్రజలు చాలా పరిశుద్ధులై ఉన్నారు, వారిలో ఉన్న శక్తి లాంటిది, వారి దేవుడు ఇలాంటి వాడు, అలాంటి వాటి నుంచి దేవుడు విడిపించగలడు, ఆయన సేవకులను విడిపించగలడు, పరిశుద్ధులను కాపాడగలడు అన్న సంగతిని ఫరోకి తెలియచేయడానికి అక్కడ కార్యము జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజముగానే తప్పెవరిదంటే అబ్రహాముదే. అది ఎందుకు అబ్రహాం అంటున్నాడంటే, ఒకసారి ఆదికాండంలోకి వెళితే ఎందుకు చెల్లెలని చెప్తున్నాడు, ఎందుకు సారాని చెల్లెలని చెప్తున్నాడు? 11వ అధ్యాయము 11వ అధ్యాయము నాహోరును అబ్రహాము భార్య పేరు సారాయి, నాహోరు భార్య పేరు మిల్కాకును ఉండేను, ఆమెకు సంతానం లేదు. అబ్రహామును అనగా లోతును చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అతడు 25 వచ్చిన నాహోరు ఇక్కడ వివాహము అంటే దానికి ముందు అది కొంచెం ముందు 28 వచ్చినటువంటి హారాను తాను పుట్టిన దేశమందరి కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందాను. అబ్రహాము నాహోరును వివాహము చేసుకునేది, అతని భార్య పేరు సారాయి. కానీ ఈమె చెల్లి అని ఉంటది ఒక మాట, ఇక్కడ ఈమె చెల్లి అనేసి ఉంటది. చూసినప్పుడు చెప్తాను, ఇది సమయం కాదు కానీ దేవునికి స్తోత్రం. అంతను బట్టి ఆమె నాకు చెల్లి అని చెప్తా ఉంటాడు. ఎవరు? అబ్రహాం. ఇంకొక మాట మాట్లాడుకుందామండి. ఇంకొకటి యోహాను రాసిన మనకి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము
21 వచనం చదువుకుందాం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక తన గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నది. అంటే అర్థమైందా? అందరికి అర్థమైందా? చాలా వేదన పడుతుంది ఒక బిడ్డని కంటానికి. స్త్రీ చాలా వేదన. ఆమె చావు బ్రతుకైతే బ్రతుకు. ఆపరేషన్ అవ్వచ్చు, ఒక కన్నడమే అవ్వచ్చు, ఎన్నో సెలవులు పెట్టి టాబ్లెట్ వేసి మందులు వేసి నిజంగా 20 రోజులు 15 రోజులు అందరూ ఉంచి నిజంగా ఎంత వేదన అంటే ఇంకా చనిపోతే బాగుంది, ఎందుకు వచ్చింది అన్న బాధ ఎవరికి ఉంటదండి? ఒక స్త్రీకి ఉంటదని మనకి కాదండి, వాక్యమే చెప్తుందండి. వాక్యమే చెప్తుంది. దేవునికి స్తోత్రం. అంటే వాక్యమైన దేవునికి తెలుసు స్త్రీ ఎంత వేదన పడి బిడ్డను కంటాదో వాక్యమైన దేవునికి తెలుసు. అంత వేదనలో కూడా దేవుడు తోడై ఉండకపోతే ఒక బిడ్డని లోకానికి మనం చూపించలేము. నిజంగా బిడ్డ పుట్టిన తర్వాత ఆమెకున్న కష్టం అంతా కూడా, వేదన అంతా కూడా మర్చిపోతుందంట. ఏముందండి? నిజంగా వేదన అంతా కూడా మర్చిపోతుంది. నిజంగానే మరి ఆ వేదనగా మారిన దీవెన నిజంగానే ఎవరికి వచ్చిందండి? వేదన ఎవరికి వచ్చింది? అబ్రహాముకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభ్యర్థి తల్లికి వచ్చింది. తర్వాత ఎవరికి వచ్చిందండి? అబ్రహాముకి అబ్బకు వచ్చిన తర్వాత అబ్రహాముకు వచ్చింది. దేవునికి స్తోత్రం. నిజంగా ఇది చక్కటి దీవెనగా మార్చిన వేదన. ఈ వేదనలో, ఈ బాధలో దీవెనలు. మనకి కొంత సుఖం ఉండొచ్చు, కొంత వేదన ఉండొచ్చు. అండ్ నిజంగా నిన్నటి కాలశంలో ఒక మాట చూసారా? ఆయన పడిపోయిన కాడే ఉంటే నాకు ఎంత శ్రమ, ఇంకా లేగలేను, నాకు ఎంత వేదన, ఇంకా నేను లేగలేను, నీవు నేను అనుకోవచ్చు. అయ్యో నేను ఆ సంవత్సరం అంతా మానకుండా వెళ్తున్నాను, చర్చికి నేను మరి ఉపవాసాలు ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, నేను దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాను, నా కుటుంబాన్ని నడిపిస్తున్నాను, ఎందుకు నాకు ఎంత వేదన, ఎంత బాధ అని నువ్వు అనుకుంటూ పడిపోతే, నువ్వు లేకపోతే నిజంగా నువ్వు జయము చూడలేవు, ఆ జయము చూడలేవు, నీ వేదనలో దీవెన చూడలేవు, నీ వేదనలో ఆశీర్వాదము చూడలేవు. నిజంగా వేదన కలిగిన దీవెన అని చక్కటి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక 2 వచనాలనే చదువుకుందామండి. ఆదికాండము 22వ అధ్యాయం మనకు బాగా చదివింది, మనకు తెలిసిందే. మరి యోసేపు నిమిత్తము ఆదికాండము 42:21 వచనం చదువుకుందాం. 22. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాం. అతడు మనలను బ్రతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూసి వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నారంట. అతని వేదన చూసినప్పుడు ఎంత కఠినమైపోయారు. సంతానాలు ఒకే బ్లడ్. నిజంగా దేవుడు కలిగిన వారు అంత కఠినమైపోయి, వాడికంటే చిన్నవాడైన తన తమ్ముడు యోసేపును చూసి ఎంత కఠినమండి. అతను ఎంత వేదన పడ్డాడు, ఎంత బాధపడ్డాడు. ఆ వేదన చూసి కూడా మనం జాలి పడలేకపోయాము. నిజంగా ఆ వేదన పెట్టాం కనుక మనకి ఈ వేదన వచ్చింది. మన తమ్ముడిని వేదన పెట్టాం కనుకనే ఈ వేదన మనకి వచ్చిందని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారంట. మనం ఒకవేళ ఎవరినైనా వేదన పెట్టామేమో, ఎవరినైనా దుఃఖపరిచామేమో, ఈ యొక్క 40 దినాల రోజుల్లో ప్రభు నేను ఎవరైనా దుఃఖ పెట్టానా, ఎవరైనా వేదన పెట్టానా, అలాంటి వేదన నాకు కానీ, నా పిల్లలకు కానీ, నా కుటుంబం మీద కానీ రాకోకుండా ఈ వేదన తొలగించి దీవెనకరంగా మార్చబడినట్లుగా, ఈ వేదన తొలగించి దీవెనకరంగా నేను, నా కుటుంబము మార్చబడినట్లుగా దేవా కృప చూపండి.
కనికరించండి అని మనం వీరికిలాగా ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు కదా, అలాగా మనం దేవుడితో చెప్పుకున్నట్లుగా మనకి ఈ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ వేదన ఏమైందండి? నిజంగా వారి హృదయాలు కఠినం చేసి దేవుడు ఆ కాలంలో కఠినం చేసి తన తమ్ముడి మీద పెట్టిన ఆ యొక్క వేదన వారికి ఆ 7 సంవత్సరాల కరువు, ఆ కరువులో ఇశ్రాయేలు వారి యొక్క బిడ్డలు చనిపోకుండా, వారి పిల్లలు చనిపోకుండా, నిజంగా ఐగుప్తులు యోసేపు లేకపోతే వీరు వెళ్ళే అవకాశమే లేదు. ఐగుప్తుకి వెళ్ళే అవకాశము వీరు ఎక్కడున్నారు? కనాను దేశంలో ఉన్నారు. ఎక్కడున్నారండి? కనాను దేశంలో కరువు. ఎందుకు కనాను దేశంలో కరువు వచ్చింది? ఎందుకు వచ్చింది అబ్బా? కనాను అంటే పాలు తేనెలు ప్రవహించే దేశము కదా. కనాను దేశంలో కరువు ఎందుకు వచ్చింది? యోసేపు లేక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు లేక కరువు వచ్చిందండి. ఈ కుటుంబంలో ఆశీర్వాదకరమైన ఒక వ్యక్తి లేకపోతే నీకు ఏదో ఒక లోటు, ఏదో ఒక కరువు, ఏదో ఒక ఇబ్బంది, నీకు నెమ్మది ఉండదు. నిజముగానే నెమ్మది ఉండదు. నిజంగా కరువు యొక్క కణాలలో కరువు రావటం ఏంటి? ఆశీర్వాదకరమైన దేవుని చేత అభిషేకము పొందిన, దేవుని చేత ప్రేమించబడిన యోసేపు ఎక్కడున్నాడండి? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో కరువు రావాల్సింది. ఐగుప్తు దీవెనకరముగా ఉంది. ఐగుప్తు ఆశీర్వాదకరముగా ఉందండి. నిజంగానే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడుంటే అక్కడ దీవెనకరముగా ఉండాలంటే దేవుని యొక్క అభిషేకం కావాలి. దేవుని చిత్తముని పట్ల నెరవేర్చబడాలి. దేవుని చిత్తములో నీవు ఉండాలి. దేవుని చిత్తానుసారంగా నీ కుటుంబము దేవునిలో ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసేపును ఆ రోజు వేదన పరచకపోతే అభిప్రాయాన్ని తీసుకుని వెళ్ళకపోతే, పొరవకు అమ్మకపోతే, ఆ దేశంలో నిజంగా తన భార్య కూడా బాధించకపోతే, పాపం చేయమని బాధించకపోతే, ఆ సెన్సాల్లో ఉండి ఎవరికి తెలిసి కళలు వస్తాయని, దర్శనము వస్తాయని ఎవరికి తెలుసు? నిజంగా ఆ యొక్క జైల్లో మరి పరో యొక్క సైనికులకి ఇద్దరికి కళలు వారిద్దరికి నెరవేర్చడం వలన నిజంగా మంచి కళలు కన్నా వ్యక్తి ఇక్కడ ఉన్నాడని తెలిసింది. దేవునికి స్తోత్రం. ఏదో ఒక రకంగా దేవుడు నిన్ను బయటికి తీసుకుని వస్తాడు. నీలో ఆశ ఉంటే దేవుని స్వార్థ ప్రకటించాలని ఆశ ఉందా? లేకపోతే ఎవరికైనా మేలు చేయాలని, ఎక్కడికైనా వీళ్ళు ప్రార్థన చేయాలని, ఏదైనా దేవుని కొరకు ఒక పరిచయం చేయాలని ఆశ ఉంటే దేవుడే నిన్ను నడిపిస్తాడు. నీ ఆశను బట్టి ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులో ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుడు చూచి ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఏమన్నాడండి? ఆయన వేదన పడి మరింత వేదన పడి ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల మీద పడుచుందంట. గొప్ప రక్త బిందువులు అంటే ఆయన చెమట ఆ యొక్క గ్రంథులో నుంచి, ఆ యొక్క పులకరిస్తున్న గ్రంథులో నుంచి ఆ చెమట రక్తముగా మారిపోయి నేల మీద ఒలుకుతుందంట. నువ్వు ప్రార్థన చేస్తే ఒక చెమట పడుతుందా? నీకు ప్రార్థన చేస్తే ఒక చెమట వస్తుందా? నీకు నిజంగా ఒళ్ళు నలుపుకోకుండా ప్రార్థన చేసే ప్రార్థన ఈ కప్పు దాటి వెళ్ళదని ప్రభు పేరిట నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. నిజంగానే ఆయన ప్రార్థన ఎలా ఉందంటే చెమట రక్తముగా మారినంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన మాదిరి మనకి చూపిస్తున్నాడండి. ఈ కడవరి దినాల్లో ఉన్నాము. మీరు మేము మన కుటుంబాలు సంఘముగా మన దేశము శోధంలో పడకుండా మెరుపుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ఆనాడు శిష్యులు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి కలిసి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియకుండానే సంఘాల్లో చాలా ప్రార్థనలు జరుగుతున్నాయి. మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించుకున్న ఆత్మల కొరకు, సంఘము మరి విశ్వాసులు మరి ఆ సేవకుల మీద తిరుగుబాటు, విశ్వాసుల తిరుగుబాటు, స్వార్థ చేసేవారి మీదకి తిరుగుబాటు చేసేవారిని మార్చమని ఎంతో మంది ప్రతిష్ఠించుకుని ఇప్పటికే కొన్ని ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డ, మంచి సమయం ఉంది నీకు నాకు. దేవుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రపంచ యుద్ధాలు రావచ్చేమో. నిజం కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్న 3వ మందిరం యెరూషలేములో కట్టడానికి వారు సిద్ధమవుతూ ఉన్నారు. 2 సార్లు సొలొమోను కట్టించిన మందిరము పడగొట్టబడ్డది శత్రువుల చేత, నెబుకద్నెజరు వారి యొక్క సేవకుల చేత, ఆ యొక్క ప్రజల చేత, ఆ యొక్క కూలగొట్టబడినప్పుడు మళ్ళా ఎజ్రా చేత, నెహెమ్యా చేత నిజంగా కట్టబడిన ఆ మందిరము కూడా పడగొట్టేశారు. ఇంకా అక్కడ మందిరము లేదు. పునాదులు వేసి 3వ మందిరము లేపబోతున్నారు. 3వ మందిరము ఎర్రపై అక్కడ బలార్పణ అయిపోయింది. బలులు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కార్యక్రమాలు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఈ మనసులో పెట్టుకుని రాబోయే దినాలు సడన్ గా మారిపోవచ్చు. సడన్ గా వాతావరణము కరోనా మారిపోలేదా? సడన్ గా మారిపోలేదు. ఎక్కడో ఉందా తెగులు అనుకున్నాం, సడన్ గా మనకు రాలేదా? అంతకంటే ఎక్కువ స్త్రీకి నడుము నొప్పి, కడుపు నొప్పి ఎలాగొస్తుందో నిజంగా బిడ్డను కండానికి ఆ యొక్క వేదనలు అలాగ వస్తాయని ప్రభు మనకి సెలవిస్తున్నాడు. ఈ వేదనలో విజయం దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు నిజంగా దీవెనకరంగా, మనకు ఆశీర్వాదకరంగా, ఆయన మరణము మనకు ఆశీర్వాదకరంగా ఉంది. ఆయన మరణం మనకి దీవెనకరంగా మనకు గొప్ప విజయము ఇచ్చిన, గొప్ప ధైర్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరు ఒక్క వచ్చిన ప్రకటన రాసిన గ్రంథము 21:4 చదువుకుందామండి. 24:1. ఆయన చాలండి. ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పుమైనను, వేదనైనను ఇంకా ఉండదు. ఒక్కసారి ఎవరికైనా ఎబ్బేజ్ లాగా ఒక్కసారి నీకైనా ఎవరికైనా అది ఒక్కసారి వస్తుంది. అది ఆ వేదన ఎలాగంటే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతావు. నీ కన్ను నుంచి నీళ్లు కారు, నీకు ఆకలైన దప్పికైనా ఉండదు. మన ప్రభువైన యేసు క్రీస్తు గొర్రె పిల్ల దగ్గర మనందరూ మన కుటుంబాలుగా, సంఘాలుగా మనం ఉంటామని ఇక్కడ చక్కటి దర్శనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా విలువైన వాక్యం అండి. ఇది మంచిగా వివరించాలంటే చాలా విలువైన వాక్యము. ఏంటండి ఇది? దీవెనగా మార్చిన ఎబ్బేజు తన తల్లికి వేదన కలిగించిన అది ఎలా మారిందండి? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమన్నాడు. నిశ్చయముగా నా సరిహద్దులను విశాలపరచమన్నాడు. నీ యొక్క హస్తమునకు తోడుగా ఉండదయచేయమన్నాడు. మరి కీడు రాకుండా నా మీదకి, నా బిడ్డల మీదకి, నా సంఘ మీదకి కీడు రాకుండా దానిని 4 మాటలు, చక్కటి మాటలు మనందరికీ, మీ కుటుంబాలకి దేవుడు అలాగే తప్పించి, అంటే ఆ వేదన మీకు అందరికీ దీవెనకరంగా మార్చబడుగా పరిశుద్ధ వాక్యము చేత వాళ్ళందరూ బలపరిచి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందామండి.